సుబ్బారాయుడు గారు కింగ్ మేకర్, మంత్రి మేకర్, మంత్రులకు రాజు, దాతలకు ముద్దాత. ఏంటి తిరగాసు? మీరెవరో వచ్చిన పని ఏంటి? మీరు బయట పని. అయ్యా, నా పని మీ ఆశీస్సులు అక్షంతలు పుచ్చుకోవడం. కూకోండి. కూర్చోను. మీ ముందు కూర్చునే యోగ్యత ఇప్పుడు నాకు లేదు. మీరు నన్ను మంత్రి చేశాకే కూర్చోవటం. ఏం నా మీద అంత భారమే? ఏమీ తెలియనట్టు బావగారు. అయ్యా, మిమ్మల్ని పరాభవించిన ఆ మంత్రి పెద్ద మర్రి చెట్లాగా కూలిపోయాడు కదా, వాడితో పాటు గవర్నమెంట్ మొత్తం పడిపోయింది కదా. మరి పోలేంటే ఇదిగో వాడికి అంత అత్రంతో వేసారు పేపర్లోనా. అయ్యా, సంగతిది. ఈసారి ఎలక్షన్ కి మా పార్టీ వాళ్ళు నాకు టికెట్ ఇచ్చారు. గెలిస్తే అది మీ చేతిలో ఉందనుకోండి, మంత్రి సీటు కూడా టికెట్ ఇచ్చారు. ఎవరెవరికి ఏ శాఖ రావాలో వాటాలు వేసేసుకుని లోపలికి అడిగి అగ్రిమెంట్లు కూడా రాసేసుకున్నాం. నాది ఆర్థిక శాఖ. అందుచేత ఇలా నేను గెలవటం, అలా మంత్రిని అవ్వటం, అలా నేను మంత్రి కాగానే ఇలా మా అమ్మాయి డాక్టర్ ఉషారాణి ఎంబీబీఎస్ మీ కోడలుగా కట్టి పెట్టడం ఖాయం. మామయ్య గారికి దండం పెట్టమ్మా. మంత్రి గారు ఏం ఇందులో తిరగసేంటి? తమరకు తెలియందే ఉంది. తమరు వత్తాసు లేదే ఎందులోనూ ఎవ్వడూ పాసుకాలేడు కదా. పాండవుల పక్కన శ్రీకృష్ణ పరమాత్మల తమరు నా పక్కన నిలబడాలి. నన్ను దీవించి 1 లక్ష రూపాయల అక్షంతలుగా నా మీద చల్లాలి. ఈ లక్షం చక్రం తిప్పాలి. అమ్మో, 1 లక్ష రూపాయలే? మా మంత్రి గారు అనేది ఏంటంటే, మీరు పెద్దలకు మంత్రులు, మీరు మాకు మంత్రులను. ఇంతగా ఆయన చెప్పేది ఏంటంటే, మీరు అడిగిన 1 లక్ష చెక్కు రూపంగా ఇస్తాము, మీరు ఎమ్మెల్యే అయి మంత్రి సీట్ ఎక్కాక అప్పుడు దాన్ని బ్యాంకులో వేసుకుని క్యాష్ తీసుకోండి అని. అయ్యా, తమరి మంత్రి గారి బుర్ర బందరు పర్ర. మనం కొబ్బరి తోట వేసినప్పుడు అది పెరిగాక కాయాకళ్ళు దిగాక నీళ్లు పోస్తా ఉంటామండి. అలాగే ఇదిను ఎలక్షన్ ముందు 70 ఇవ్వటం, గెలిచిన తర్వాత మీరు ఇచ్చేదేమిటి? మంత్రి గారు కూతుంటే మైలున్నర క్యూ ఉంటుంది ఎదురు కట్నాలతో. 10 గింజలు నాడితే 1 లక్ష గింజలు పండుతాయి. మరి 1 లక్ష నాడితే అంతేకన్నా. మీరు గెలవడం గ్యారంటీ, మంత్రి గారు కుర్చీలో కూకోవడం గ్యారంటీ, నేను మంత్రి గారు ఇయ్యకుడు రావటం డబుల్ గ్యారంటీ. అయ్యా నమస్కారం, అమ్మా నమస్కారం. ఓ దుర్మార్గుడిని పడగొట్టి మంచి నిలబెట్టడం కోసం మీరు నడుము కట్టాలి. అలాగే అలాగే అంటే చాలదు, మీరు ఎలక్షన్ లో నిలబడి మంత్రి కుర్చీ ఎక్కి రాజ్యం చేసి. నాకు కాలేదయ్యా. 18 మంత్రిగిరి అయ్యా, నాకు కాలేదే అంటుంటే. నాన్న మంత్రి పదవట. మంత్రి పదవా? అదే కదా. నేనా? చచ్చా, నుంచో నాన్న, ఎలక్షన్స్ లో నుంచో నాన్న. నించుంటే మంత్రి సీటు గ్యారంటీ. ఉండండిరా, నీకెవరా బుర్ర ఉందా అని. నేనంట మంత్రినంట. 22. ఏ ఎందుకు కాకూడదంట? మంత్రులు మనుషులే. ఒకప్పుడు ప్రజల కోసం ఆస్తుల్ని ధారపోసేవారు, ఇప్పుడు ఆస్తుల కోసం ప్రజల్ని ధారపోస్తున్నారు. అంతే డిఫరెన్స్. ఏ పని చేయకుండా మీరు గెలుస్తారు. పూచి నాది. ఏమయ్యా, పిలిచి పిల్లనెత్తానంటే కాలేదంటావే? నాకేం బట్టే, నా గొడవలో సరిపడా ఉన్నాయి. నీకెన్ని గొడవలున్నా సుబ్బారాయుడిని దెబ్బ కొట్టి తిరాలి. కరెక్ట్. ఆయన 1 లక్ష రూపాయలు ఖర్చు పెట్టి ఓ పెద్ద పందికొక్కుని పోటీకి నిలబెడుతున్నాడు. వాడు గెలిచి మంత్రి అయితే ఇద్దరూ దేశాన్ని పంచుకు నంచుకు తినేస్తారు. తింటే తిన్నే నాకే. నాకేమంటే ఎలాగండి? దేశంలో మీరు ఒకళ్ళు కారా? పనంతా పాడు చేసి. నువ్వు ఉండవయ్యా, నీకు నచ్చకపోతే పాయ్, నేను నిలబడతాను. నువ్వా? ఏ పనికిరానా? నీ మొగం నీకేడు చదువా సంజ? దేశ సేవకి చదువు సంధ్యలు కాదు ముఖ్యం, బుద్ధి జ్ఞానం ఉండాలి. ఆ 2 సుబ్బయ్య కన్నా నా దగ్గరే ఎక్కువ ఉన్నాయి. ఎవరేమన్నా సరే నేను నిలబడతాను. కలిసి ఎంత అవుతుంది వకీలయ్యా? అబ్బే 25 లోపు, అది నేను చూసుకుంటాను. మానవ రచ్చకెక్కడం నాకేం బాగలేదు. ఒప్పుకోనన్నా. పనిచేస్తాను. అమ్మ గెలుస్తుంది, తప్పు కూడా మంచి అవుతుంది. అవునా?
ఓకే రావులపాలెం అన్నపూర్ణమ్మ గారికి, రావులపాలెం అన్నపూర్ణమ్మ గారికి, రావులపాలెం అన్నపూర్ణమ్మ గారికి. ఆగలగా ఏరా, నా ఉప్పు నేను నాకే ద్రోహం చేస్తావా? ద్రోహం నీకు కాదు బావా, ఎగస్ పార్టీ కుటుంబానికి. అన్నపూర్ణమ్మను నిలబెట్టింది నువ్వే కదా. లేకపోతే వాళ్ళ అబ్బాయి బాబ్జీ విద్యార్థి నాయకుడు నిలబడతా అన్నాడు. నిలబడితే ఏంటంట? విద్యార్థులంతా చందాలు పోగేసి డబ్బిస్తామన్నారు. నిలబడితే విద్యార్థుల ఓట్లు 66,000 అటే పోతాయి కదా. అందుకని నేను వెళ్ళి మతలబు చేసి తికమక పెట్టి ఏంటి వాళ్ళ అమ్మని నిలబెట్టాను. ఆడికైతే పడతాయి కానీ వాళ్ళ అమ్మకే ఉట్టి ఆడదానికి ఎవడెత్తాడు బాబా ఓటు. రేపు ఆవిడ ఓడిపోయాక నువ్వు మంత్రి గారు కారులో ఆ పేటకెళ్ళి ఆ గుమ్మంలో నిలబడి పెళ్లి నవ్వచ్చు, ఫోటోలు కూడా దిగొచ్చు. ఓరి నీ అమ్మగడు బంగారంగాను, నీ బుర్రలో ఎంత గుంజుందంట్రా. రాజకీయం అంటే అదే కదా. అక్కడే ఉండి వాళ్ళ గుట్టుమట్లన్నీ మన క్యాంపుకి జారేసి మరి ఇక్కడికి వచ్చేసావేంటి? ఎల్లు ఎల్లు. నస 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 ఏంటి నస 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 నస? నస 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 అంటే క్యాసు. క్యాషా? ఓరి నీ. ఇదిగో 10,000 సరిపోద్దా? అంత కుర్రకారు జనం కదా, వాళ్ళని దారి మళ్ళించాలంటే. సరే ఇదిగో ఇంకో 10,000 గెలిచాక కలుసుకుందాం. మరి నువ్వు వెళ్ళు ఎల్లు. ఓ మహాలక్ష్మి, మంచి వాళ్ళనే గెలిపించు. బావురు కప్ప. హద్దు మీరావు. నిన్ను నేను కూడా లెంపకాయ కొట్టగలను, కానీ కొట్టను. ఏ నాకు సభ్యత ఉంది కాబట్టి. అయితే కారెందుకు ఆపావు? నీకు కూడా చదువు సంస్కారం ఉన్నాయనుకుంటున్నాను కాబట్టి. ఏదో ఆవేశంలో కొట్టాను, సారీ అని చెప్పు. నేను చెప్పను. చెప్పు. నన్ను కొట్టిన చెంపదెబ్బ మా విద్యార్థులందరికీ తగిలింది. సారీ చెప్పు. సారీయా? చెప్తాను. మన బంగారు తల్లి కాబోరు. డాడీ, డాడీ, వాడిని అరెస్ట్ చేయించు. అలాగేనమ్మా. సర్కులా అని అరసేసే. కాదు, జైల్లో వేసి ఉరేయించేయి. 88, 89. అలాగేనమ్మా. 90, 91. అల్లుడా జైల్లో వేసి ఉరేయించాం. ఎవరినమ్మా? వాడే డాడీ, ఆ రాస్కల్, ఆ పోకిరి. నీకు తగిలే వాళ్ళందరూ వాడలే కదా. వీడి పేరేమిటి అని? ఛీ, నేను ఆ నోట్తో చెప్పను. వాడే మొన్న అన్నయ్యకి మస్కా ఇచ్చిందే ఆ నర్స్ పిల్ల, తాను అన్నగాడు. ఓహో, మన భద్రయ్య కొడుకా? వాడు మంచాడేనమ్మా. నోట్లో వేలెడితే కొరకలేడు. వేలు పెట్టి చూడు, వేలు కాదు, మనుషుల్నే కొరుకు పీక్కు తినేస్తాడు. క్యానిబల్. అంటే నరమాంసాహారి. షో, నోర్మే. ఏంటమ్మా ఆ భద్రయ్య గారి కొడుకు నిన్ను అంటే మొన్నేమో కూతురు నాటకం, ఇవాళ కొడుకు నిర్వాహకమునా? ఏమిటమ్మా? ఏమిటి ఏంటి? నన్ను నన్ను ఎక్కడ పడితే అక్కడ ఏడిపిస్తున్నాడు నాన్న. నిన్న ఏం చేశాడమ్మా? కొబ్బరి చిప్పలు క్లాస్ కు తెచ్చి వెక్కిరిస్తున్నాడు. ఓ అదా, కొబ్బరి చెప్పులు తెస్తే మన గురించి అని ఎలా? అయినా మనం కొబ్బరి మీదే కోట్లు గడించాం, గొప్పే కదా. ఆ మాటకు వస్తాడు బాబు కూడా కొబ్బరి కూలయ్యే కదా. అది కాదు నాన్న, వాడు వాడు నన్ను నిన్ను నిన్ను ఏం చేశాడమ్మా? ఏం చేశాడమ్మా?
ఏం చేయలేదు మరి అబ్బా అది కాదు నాన్న అంది అందని అందమే ముద్దు Shut up! నేనా పాట చెప్పు తల్లి ఏమిటి మరి హ, మరి చెప్పమ్మా అదే అదే నాన్న వాడు ఆపరేట్ చేశాడు ఆ? ముద్దెట్టుకుని చేదన్నాడు ఛీ! వెధవ rascal. అందరిలో సర్కిల్ అని అరసి సర్కిల్ ఆఫీస్కి వెళ్ళాడు బావా అటెండెన్స్ కి ఉద్ధరించాడు రాస్కెల్. ఆడికి ఎన్ని గుండెలు, ఎంత పొగరు. హలో కాలేజీయా? నేను సుబ్బారావు గారిని మాట్లాడుతున్నాను. ఓకే సార్ అలాగే అలాగే ఏమోకే ఏంటి ఓకేనయ్యా? నా బొంత అలాగే సార్ అలాగే అలాగే ఏనవయ్యా? ఆ భద్రయ్య కొడుకుని అర్జెంట్గా డిస్మిస్ చెయ్యి. ఇదిగో తిరిగి 3 ఏళ్ళ దాకా బడిలోకి రాకుండా డీబోర్డ్ చెయ్యి. ఓకే ఓకే వాడి పేరు నాన్న ఆడి పేరేంటయ్యా? ఓకే సార్ ఓకే అదే తెలీదు కనుక్కుంటాను బాబ్జీ బిఎస్సి సెకండ్ ఇయర్ బాబ్జీ బిఎస్సి సెకండ్ ఇయర్. సార్ కారణం ఏదైనా చెబుదామా అక్కర్లేదా నేను చెప్పడమే రేతనం. మా కాలేజీ నేను పొమ్మన్నాను, నేను డిస్మిస్ అంటే డిస్మిస్. బాబ్జీ సస్పెన్షన్ బాబ్జీ సస్పెన్షన్ కొప్పర్ల సుబ్బారాయుడు బాబ్జీ సస్పెన్షన్ బాబ్జీ సస్పెన్షన్ బాబ్జీ సస్పెన్షన్ బాబ్జీ సస్పెన్షన్ కొప్పర్ల సుబ్బారాయుడు కొప్పర్ల సుబ్బారాయుడు బాబ్జీ సస్పెన్షన్ బాబ్జీ సస్పెన్షన్ ఈ నారికేళుని చోరగాథలు వేణులార వినుడు తాన చందన కొబ్బరి లంకలో గొప్పగా కొలువైన కొత్త లంకేశ్వరుడి ఘోరగాథలు మీరు రక్షక భటుల తోడ న్యాయవాదుల తోడ మంత్రి మాంజుల తోడ చిత్రగుప్తుల తోడ దర్పాలు మీర దర్బారు చేయు దర్జాలు చూడ తరమా మా తమాయ్ అయ్య కోకాసురుడే కొత్త బాకాసురుడే మా కొబ్బరికాయల సుబ్బారాయుడే కోకాసురుడే బాకాసురుడే మా కొబ్బరికాయల సుబ్బారాయుడే కొబ్బరికాయల సుబ్బారాయుడు అలాగే మహాప్రభు. బాబ్జీని కాలేజీలో చిత్త మహాప్రభు. అవమానం చేసిన ఆడపిల్ల చెంపలేసుకుని క్షమాపణ చెప్పి తీరాలి చెప్పాలి చెప్పు తల్లు. చెప్పాలి చెప్పి తీరాలి కొండంత బలం, కోరినంత బలగం, సచ్చేడంత డబ్బు, రాజులకు రాజ్యాంగం నేర్పేంత తెలివి ఉన్నాయి. అల్లుడేమో సర్కిల్, బామ్మర్దేమో వకీలు, కొడుకేమో డాక్టర్, మంత్రి గారి కాబోయే అల్లుడు, కూతురేమో ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ గారు కాబోయే ఇల్లాలు. ఎంతమంది ఉన్నారు. చివరికి కురసన్నాసుల చేతిలో నలిగి నగనగలాడే కరం పట్టింది. ఇంత బతుకు బతికి ఇంటెనకాల చచ్చినట్టు సరే తప్పుడు సామెత పడింది నువ్వే తప్పుడు సామెతవి. నీకు కోపం వస్తుంది కన్నా అల్లుడు గారిని అప్పుడే ఐజీపీ చేసి ఉంటే ఇవాళ పరువు దక్కేదా? ఐజీపీ అక్కర్లేదు, రోజు స్టేషన్ గారిని ఇస్తే డ్యూటీ అలవాటై ఈవేళ కొమ్ము కాసేవా. వాళ్ళు స్టూడెంట్స్ దేన్ని పట్టి మీద రాయివిస్తలేవు నాన్న శివ, నాకే నీతులు చెప్తామంటరా? నానా ఆవేశపడకో. అసలు ఈ గొడవ అంతటికి కారణం నేను. నా మూలంగానే ఇంత జరిగింది. నీకు జరిగిన అవమానానికి నేను పగ తీర్చుకుంటాను. వాడికి బుద్ధి చెప్తాను. ఆ బాబ్జీ రోజు 5ంటికి ఈ దారిని వస్తాడు. ఇప్పుడు 4:30 అయింది. ఓకే ఐటమ్స్ ఏమి కావాలి ఐటమ్సా? అదే ఒక సెట్టు కాలుసి విరగొట్టాలా, రెండునా నెత్తురు రావాలా కూడదా, బుర్ర బద్దలు కొట్టాలా కూడదా, నాలుగు తెగ్గొయ్యాలా కూడదా, మీరు అడిగేదాన్ని బట్టి రేటు. అమ్మో నో 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 నో, అంత పెద్ద వద్దు. రేటు కోసమని ఐటమ్స్ తగ్గించొద్దండి, కన్సెషన్ ఇస్తాం. రేటు కోసం కాదు, కాళ్ళు చేతులు విరగొడితే
ఆయనక పెద్ద కేసులు గొడవలు. మీకేం భయం అమ్మా? మీ బాబుగారు పెద్దూరు, మీ బావగారు పోలీస్ ఇన్స్పెక్టరు, మీ మావయ్య గారు వకీలు. అబ్బే వాళ్ళెవరికీ తెలియకూడదు. ఊరికే నేనే వాడికి బుద్ధి చెప్పాలని. అంటే పోలీస్ టైప్ దెబ్బలన్నమాట. ఐటమ్స్ పడాలి గాని నెత్తురు డాగు ఇరిగిన ఎముకలు ఉండకూడదన్నమాట. ఖర్చు ఎక్కువ అవుద్ది. ఏ పోలీస్ దెబ్బలు కదా, చాలా జాగ్రత్తగా కొట్టాలి. అలాగే నేను ఆ పక్కనే వెయిట్ చేస్తాను. ఈ పక్కనే కూర్చోండి. ఒక్క రౌండ్ వేసుకుంటే హుషారుగా ఉంటది. చే అబ్బే నాకొద్దు. యూ క్యారీ ఆన్. ఆ, వచ్చే టైం అయింది, అక్కడే ఉండు. కాదు, ఇక్కడే ఉంటాను. ఇక్కడే బాగుందా?
నీ మీద కోపం రావటం లేదు, అసహ్యం కూడా వేయటం లేదు, జాలేస్తుంది. ఐఎమ్ సారీ ఫర్ యూ. ఏమిటి జబ్బు? మందు కావాలి. ఏం మందు? విషం. సుశీ, అమ్మో, ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఎవరైనా చూస్తే? అందుకే విషం ఇస్తే ఇటు నుంచి ఇటే వల్ల కడికెళ్ళి తాగేసి పడుకుంటా. సుశీ ప్లీజ్, విషం వాడే రోజు వస్తే ఇద్దరం కలిసే తాగుదాం. నాకు కొంచెం టైం ఇవ్వు ప్లీజ్. డాక్టర్ శివరాం, గెట్ రెడీ. ఫర్ వాట్? మీ నాన్న కాబోయే మంత్రి గారిని, నీ కాబోయే పెళ్ళాన్ని తీసుకొస్తున్నారు. పైలట్ గా నన్ను పంపించారు. ఇక్కడికి ఎందుకు? ఎలక్షన్ లోపుగా నీ పెళ్లి చేసేస్తారట. ఆ. దమ్ములుంటే లేచిపో, లేకుంటే లొంగిపో. ఎవరు? సుశీనమ్మా. ఇక్కడ మన ముగ్గురులో మగాడివి నువ్వే. వాడిని నువ్వే కాపాడు తల్లి. సుశీ రండి బాబాజీ. మా వాడిని 24 గంటలు ఊపిరి సలపనివ్వరండి. ఎప్పుడు పేషెంట్లు పేషెంట్లు పేషెంట్లు, తిండి తిప్పులు ఉండవండి. ప్రాణాలు కాపాడేస్తుంటాడు, ఆయుష్లు పెంచేస్తుంటాడండి. ఏరా శివ, ఏరు జనమేరి? ఓహో, మంత్రి మామయ్య ఉత్తరాలు పంపించేసావా? నీరేగా అది కూడా పెద్ద బిజినెస్. ఓయ్, ఇద్దరు పెద్ద సేవకులే. అలా చూస్తావేంటి? మాకు దండబెట్టు. నమస్తే డాక్టర్. ఇది మా అమ్మాయి డాక్టర్ ఉషా. హలో. హలో. నీకు ఆసుపత్రిలోనూ ఇంట్లోనూ జంటగా ఉండే అమ్మాయి దొరికింది. నాకు తగిన ఇయ్యకులే దొరికారు. అమ్మాయిని తీసుకుని అలా వెళ్ళరా. ఈ లోపల ఆసుపత్రికి చూపిస్తారు బావగారికి. హలో బాబ్జీ, మే ఐ హెల్ప్ యూ? ప్లీజ్, నీతో ఒక నిమిషం మాట్లాడాలి. నో థ్యాంక్స్, మమ్మల్ని బతకనివ్వండి. వాడు పరమ మొండికటం. వాడి కోసం నువ్వు మనసు పాడు చేసుకోకు. అది కదే తారా, అతను చాలా మంచివాడు. నేనే అతన్ని చాలా చాలా అర్థమైంది. నీ బాధ అతనికి చెప్పుకొని స్నేహం కలపాలి, అంతేనా? అవునే, నువ్వు చెప్పదలుచుకున్నది శాంతం శాంతంగా తినేట్టు చేయాలి, అంతేనా? డన్. మా గురువు గారు పిలుస్తున్నారు.
Fantastic. ఏం జరిగింది? మరేం భయం లేదు, చిన్న నిద్ర మాత్రం వేసి తీసుకొచ్చానంతే. అమ్మో, మొన్నటి తప్పే మళ్ళీ చేశానని నన్ను అసలు క్షమించడం. బాబ్జీ, బాబ్జీ. డోంట్ వరీ సిస్టర్, కాసిన నీళ్లు చల్లి శాంతి తీర్చు. కమ్ ఆన్ డార్లింగ్. తారా, ఉండు, నాకు భయంగా ఉంది. మేము ఆ పక్కనే కార్లో కూర్చుంటాం. ట్రబుల్ వస్తే ఓకే. విష్ బెస్ట్ ఆఫ్ లవ్. సీ యూ. నువ్వా? ఈ గూండా బుద్ధి ఇంకా పోలేదా నీకు? నో బాబ్జీ, నాకేం తెలీదు. ప్లీజ్, నేను నీతో మాట్లాడాలని, క్షమాపణ చెప్పుకోవాలని ఎంతో ఆశపడుతున్నాను. దానికి ఇదా పద్ధతి? నిజంగా నాకేం తెలియదు. తార సాయం చేస్తానంది. నా మాట నమ్ము. ఐ లవ్ యూ. బట్ ఐ హేట్ యూ. గెట్ లాస్ట్. పాము ముంగిసా చెలగాటాలా? అదే మజా. అదే తమాషా. ఇల్లెలగ్గానే పండగ కాదు పిల్లలు. కథలో ఇటు నాన్న అటు నాన్న కూడా మీకు శత్రువులే కదా. మీ నాన్న కంటే మీ అమ్మ మరీ కోపంగా ఉంటుంది. అందుకనే ఓ పార్టీని ముందు మీరు గెలుచుకోవాలి. ఏ పార్టీ? ఎలా? అను, కొత్తలో మీ అన్న నీ చెల్లెలు ఇలాగే ప్రేమాట్లాడారు. నా కంటపడి నా కాళ్ళకి మొక్కారు. మీరు మొక్కండి. మ్,
అధ్యక్ష, సోదర సోదరీమణులారా, మా గురించి మీకు బాగా తెలుసు. మీకోసం, ఈ దేశం కోసం మా తాతగారు జైలుకెళ్లారు, మా నాన్నగారు జైలుకెళ్లారు, దరిమలా నేను వెళ్ళాను. ఎవరి కోసం? ప్రజల కోసం. ప్రజాసేవే మాకు తిండి, నిద్ర, మంచినీళ్లు. అందుచేత ఈ కప్పగుర్తు అప్పారావుకే మీ పవిత్ర ఓటు. కప్పల అప్పారావు గారు చెప్పింది చాలా మట్టుకు రైటే. ఆరి తాతగారు, తండ్రి గారు దేశం కోసం జైలుకి వెళ్ళారు, నిజమే. అప్పారావు గారు కూడా జైలుకి వెళ్ళారు, కానీ దేశం కోసం కాదు. మరెందుకు? కాపుసారా కేసులో ఒక పాలి, లకిడీపేట దొమ్మి కేసులో మరొక పాలి. అందుచేత చెట్టు పేరు చెప్పుకుని కాయలు అమ్ముకునే మనుషుల్ని నమ్మి మోసపోకండి. చెట్టు పేరు చెప్పుకునే కాయలు అమ్ముకోవాలి. ఇప్పుడు నూజివీడు రసాలు కొన్న ఎలవా గాజులు పాడు పళ్ళకు వస్తుందా? రాదు. అలాగే కోనసీమ కొబ్బరికి కొండవీడి కొబ్బరి సాట అవుద్దా? అవుద్దా అని అడుగుతున్నాను. తప్పలు ఎప్పుడు వస్తాయి? వర్షాలు పడి నదులు చెరువులు నిండి పొంగినప్పుడు, అంటే పంటలు బాగా పండినప్పుడు, అంటే కప్ప మాలత్యం అన్నమాట. చిచి, కప్పని మహాలక్ష్మితో పోల్చడమా? కప్ప గుర్తు దగాకోరు గుర్తు. కప్ప చెరువులోనే ఉంటుంది, చెరువు వెండితే గట్టెక్కి నీడకి పోతుంది. తెప్పలుగా చెరువు నిండిన కప్పలు 10,000 చేరు గదరా సుమతి అన్నారు. అలాగా మీ ఓట్ల కోసం చేరతాయి కప్పలు. ఆనకి ఎలక్షన్స్ అయ్యాక అయిపోండవు. అందుకని ప్రతి ఒక్కరికి కడుపు నిండా బువ్వ పెట్టే దాకా గేట గుర్తుకే మీ ఓటు. చెప్ప చేతికిస్తానని చెప్పే గుర్తు దాకా. అందుచేత తెలిసి తెలిసి దాకలో ఓటే మాకు సోదరా. ఇప్పుడు సచ్చినా ఎవరిని గురించి పొగడని మన సుబ్బారాయుడు గారు మన గురించి పొగడానికి మనకేం భయం అండి? నాకన్న మాట ఏంటండి, మీకు మాత్రం భయం ఎందుకండి? గొప్పోళ్ళని చెప్పుకోవడానికి. కప్పలు అప్పారావు గొప్పోడని చెప్పడానికి, ఒప్పుకోవడానికి నాకేం భయం లేదు. నేను కొండ బద్దలు కొట్టాడు పొగుడుతాను. ఆయన గొప్పోడు, కప్పలు గొప్పయి. అంచేత గొప్పయి కప్పలు అంతే. అంచేత ఆయనకు ఓటు అయిపోతే ఇదిగో ఆ యొక్క 1953లో ఏం జరిగింది, ఆ యొక్క 58లో ఏం జరిగింది, ఏమి జరిగిందో నాకంటే మీకే బాగా తెలుసు. అలాగే 1968లో ఏమి జరిగింది, అలాగే 73లో 87లో ఏమి జరిగిందని నేను అడుగుతున్నాను. 53లో ధరలు తగ్గిస్తామన్నారు, తగ్గించారా? 58లో రోడ్లు రిపేర్ చేయిస్తామన్నారు, చేయించారా? ఆ తర్వాత బతుకు రిపేర్లు. ఆ తాతలు తండ్రులు మాట తప్పితే మమ్మల్ని అంటే ఎలాగా? మీకు కావాల్సింది ఏదో మమ్మల్ని అడగండి. వర్కర్ల జీతాలు పెంచాలి. పెంచేశాం. ఆసుపత్రిలో పేదవాళ్ళకు కూడా మందు ఇవ్వాలి. ఇచ్చేద్దాం. పేదవాళ్ళు కూడా మనుషులే కదా. వాళ్ళలో ఉన్నది కూడా రక్తమే కన్నా. బ్రిడ్జీలు పడగొట్టాలి. కొట్టేద్దాం. లంచాలు పెంచాలి. పెంచేద్దాం. కుంచాలు తిరగేయాలి. చేసేద్దాం. ధరలు పెంచాలి. పెంచేద్దాం. నాణ్యం తగ్గించాలి. గింజేద్దాం. జ్యోతిలక్ష్మి మంత్రి చేయాలి. చేసేద్దాం. రాజకీయంలో పండిపోయి బుద్ధి కుళ్ళిపోయి దోపిడే నా ఊపిరనే వాళ్ళని అసలు నమ్మకండి. నమ్మకండి. నా మాట నా బిడ్డలు నమ్మినట్టే మీరు కూడా నమ్మి ఓటేయండి. నమ్మకం సాలదా? నా బిడ్డల్ని కాదు, ఆ టెంపు నాయకుడు సుబ్బారాయుడు గారి బిడ్డలను అడగండి. వీళ్ళు ఎవరికి ఓటేస్తారో వినండి. మా ఓటు అన్నపూర్ణమ్మ గారికి. మీరు కూడా మీ ఓటు ఈవిడికే వేయండి. మా నాన్నగారు కప్పల అప్పారావు వల్ల పడిపోయారు, మేము వాళ్ళకి ఓటు వేయం. మా కాలేజ్ విద్యార్థులు ఎవరు వేయరు. మీరు కూడా వేయొద్దు. రావులపాలెం అన్నపూర్ణమ్మ గారు, కప్పల అప్పారావు.
అన్నపూర్ణమ్మ గారు ఏమయ్య సుబ్బారాయుడు, ఇదేం పాడుపుద్దాయ నీకు? ఎవరినే? నన్నే నన్నే నువ్వు అంటుంటా. ఇంకెవరిని నిన్నే ఇలా వెనుబడి పడుస్తావు అనుకోలేదు. ఎన్నుపోట నేనా? చూడు, రేపు నువ్వు మినిస్టర్ అయ్యి లోపలే మన ఫోటో హాల్లో పెట్టాలని పట్టం కట్టిస్తున్నాను. ఇది ఎన్నుపోట? 1,00,000 రూపాయలు ఈ సంచిలో కుమ్మరించాను. అది ఎన్నుపోట? నీకే ఓటు వేయాలని ప్రచారం చేస్తున్నాను. చెయ్యొచ్చు, కానీ నాకు ఓటయ్యదని ఎక్స్పార్టీ అన్నపూర్ణకే ఓటేయాలని చెబుతూ నీ కొడుకు కూతురు వాళ్ళ స్టేజ్ మీదకి వెళ్ళి లెక్చర్లు ఇస్తున్నారు. ఇది ఎన్నుపోటు కాదు. ఆ? నీకు తెలియకుండానే చేశారు అంత పని. ఆ పాటి తమ్ముడు వాళ్ళకి ఎక్కడే? ఎల్లుండి ఎవరు గెలిస్తే వాళ్ళ వైపు చెడిపోవచ్చని నువ్వు ఇటు నీ బిడ్డలు అటు చెడిపోయావు. గోడ మీద పెళ్లివాటం. ఆ పాటి తెలివితేటలు నీ పెట్టుబడిదారి బుద్ధులు నాకు తెలియవా? సర్కిల్ నువ్వు ఎమర్జెంట్ గా లగెత్తుకెళ్ళి ఆ శివుడిని అనురాధనని అరెస్ట్ చేసి ఇక్కడ గీర్చుకురా. నా కన్న బిడ్డలు నాకే ఎన్నుపోటు పొడుతారా చూస్తాను. ఎన్నికల్లో మాట్లాడడానికి అందరికీ స్వేచ్ఛ ఉంటుంది. అందరికీ ఉండొచ్చు, వాళ్ళిద్దరికీ లేదు. నోరు మూసుకుని చెప్పినట్టు చెయ్యి. వెళ్ళు. ప్రేమికులారా, మీ చాలా గడ్డు పరిస్థితి. రేపు ఎన్నికల్లో మీ అమ్మ గెలిచినా మీ నాన్న గెలిచినా మీకు ఆపద. వాళ్ళ సహజ పవర్తో పాటు మంత్రి పవర్ కలిస్తే మిమ్మల్ని విడదీసి బలవంతం పెళ్లి చేయటం గ్యారంటీ. అందువల్ల మీరు ఊరు దాటి పారిపోయి అర్జెంటుగా పెళ్ళాడు రండి. ఆనక విడాకులు కూడా వచ్చినప్పుడు చూద్దాం. వాయ్, ఎందుకు అరెస్ట్? వీళ్ళు ఏం తప్పు చేశారు? బాబు గారు మమ్మల్ని వదిలేరు ప్లీజ్. ఇంట్లో బావా, ఇక్కడ సర్కిల్. చెప్పండి మీ పేర్లు. నా పేరు తెలీదా బావా? నో బావా బిజినెస్. పేరు వయసు టకటగా చెప్పండి. అనురాధ 23. బాబ్జీ 25. శివరాం 24. సుశీల 22. అరే ఆశ్చర్యం, మీరంతా మేజర్లే. అంటే మీ నలుగురిది మెజారిటీ వయసు. మీరు ఎక్కడికైనా పోవచ్చు, ఎవరినైనా పెళ్లి చేసుకోవచ్చు. కాదండానికి గవర్నమెంట్ కి పోలీసుకి ఏమీ అధికారం లేదు. ఆడండి, పాడండి, ఎగరండి. లైఫ్ లో నేను మిస్ అయిన డ్యూయెట్లు, డాన్సులు మీరు చేయండి, చూసేనా ఆనందిస్తాను. ఈ పబ్లిక్ పార్క్ లోనా? ఏ సర్కిల్ వాళ్ళని పట్టి తీసుకురామని ఆర్డర్ ఎత్తే పాటలు పాడుకోమని కాపలా పెట్టొచ్చావు. ఎంత పొగరా నీకు అంటారు మీరు. నిన్నటి దాకా అయితే మాంగారు సారీ అక్కడ వాళ్ళు అని నసికేవాడిని. ఇవాళ అయితే ఎస్ చేశాను, నా ఇష్టం అంటాను నేను. షో సైలెన్స్. నీకెంత పొగరాలుడు అంటారు మీరు. నిన్నటి దాకా అయితే గదిలోకి పారిపోయి నా పెళ్ళం బయట చోటను దాక్కుని తిట్టుకునేవాడిని. ఈవేళ ఎస్ ఎస్ నాకు చాలా పొగరు మాంగారు అంటాను. నేను అలుచుకుంటే నేను డిస్మిస్ చేసి పడేస్తాను, మామూలు పోలీసులకి దింపించేస్తాను అంటారు మీరు. గో టు హెల్ మామా అంటాను. నన్ను పోలీసు ఉద్యోగం నుంచి కదపడం నీ తరం కాదు, నీ బాబు తరం కూడా కాదు, పో అంటాను. నో, ఈ ఇంటల్లుడిగిరిని రిజైన్ చేశాను. నీ దగ్గర కాడి గట్టి లాగి అసహ్యం వేసి నీ పిల్లల్ని నేనే రెచ్చగొట్టాను. వాళ్ళకి మైనారిటీ తీరి మెజారిటీ వచ్చిందని హెచ్చరించాను. నిన్ను పరభ అని ఎదిరించి సుఖపడండి అని చెప్పాను. ఆ ముసలాడి దగ్గర అల్లుడి ఉద్యోగం ఒకటే కాదు, నీ దగ్గర ముగుడిగిరి కూడా రిజైన్ చేయడానికి నేను రెడీగా ఉన్నాను. తక్షణం నాతో బయటకు వస్తావో ఇక్కడే సమాధి అయిపోతావో తెలుసుకో. 1 2 3 4 5 6. వచ్చేస్తానండి, పెట్టి సర్దేసి. నో, ఈ ఇంటి చీపురు పుల్ల కూడా నాతో రాకూడదు. ఈ దుస్తులు పోలీసు వారివి. ఇక నీ ఒంటి మీద చీరంటావా, దాని ధరకి 1000 రెట్లు నా జీతం రూపంలో నీ బాబుగాడి దగ్గర చాలా ఉంది. వాడు మనకి చాలా చాలా రుణపడి ఉన్నాడు. తినేడవమను. కమాన్. 7 8 9 10. కారు ఇక్కడ ఆపేమిటి? ఆగు, ఆగు, ఆగు. వాట్స్ రాంగ్ మై హీరో? మా అమ్మా నాన్న చూస్తే? ఏ భయమా? ఆఫ్ కోర్స్, నేను ఆ దేవుని కూడా ఖాతరు చేయను, కానీ మా అమ్మా నాన్న అంటే భయం. కొడతారని? కొట్టరని. వాట్? చూడమ్మడు, మనల్ని తిట్టి కొట్టి నొప్పించే వాళ్ళను మనం హాయిగా చిపో అనేయచ్చు, కానీ మనల్ని ఏమీ అనకుండా మన గురించి బాధపడే వాళ్ళను మనం నొప్పించలేం కదా. ఓ ఐ సీ. ఐసలేదు గీసలేదు, మా అమ్మ నాన్న వచ్చేస్తారు, నువ్వు వెళ్ళిపో ప్లీజ్. అరే
మనమేం తప్పు చేస్తున్నావా? నేను వాళ్ళ కోడలుగా రావడానికి తగనా? నాకేం తక్కువని ఎగిరి గంతేస్తారు. అని నీ ధీమా. చూడమ్మడు, రూపాయికి విలువిచ్చే పొగరబోతుల కన్నా మాటకి మనసుకి విలువిచ్చే పొగరబోతులు ఒప్పించడం చాలా కష్టం. మీ నాన్న చేసిన పాడు పనికి నీ నెత్తి మీద ₹1,00,00,000 కట్నం పెట్టినా మా నాన్న ఒప్పుకోడు. అమ్మో వచ్చేస్తున్నాడు. తాగు. తాగు, తాగు, కూర్చో. దీనికి తాగు. ప్లీజ్ కూర్చో. కూర్చోమంటుంటే రా రావే. ఈ కారు ఏంట్రా? అదే 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 ఏమో దారితో కూర్చుంటుంది. ఇది ఆడిది కదా, ఆ సుబ్బులు గాడిది. అబ్బే అబ్బే ఎవరది? బట్టిరా. ఓ ఆయన ఆసుపత్రిలో పని మానేశానుగా, యూనిఫామ్ ఇక్కడ ఉండిపోయింది, అందుకోసం. వాళ్ళు పిసినగొట్లు కదా, వాళ్ళ నాన్న పంపించుంటాడు. ఆడంతటోడే. ఈ గంపలో కర్ణ పిశాచి గారి చేరిందేట్రా? అదే గాలి అలా వచ్చి ఉంటుంది నాన్న. అయి ఉంటదిలే. అవును. ఈ గొడపంతో ఎందుకు తల్లే ఇక్కడికి దండెత్తావు? ఇంకాసిన నిందలు వేయించాలనా? అబ్బే అదే అదే నాన్న. ఉండరా, అక్కడ జరిగాక ఇక్కడికి రావడానికి నీకు ఎన్ని గుండెలు? నా ఇంటికి రావడానికి నాకెన్ని గుంటలు కావాలి? ఉన్న గుంటె చాలు. అవును, నీ ఇల్లా? ఇది నీ ఇల్లా? అవును, నా ఇల్లే, నా అత్తారిల్లు. మనకు ఆ యోగమే ఉంటే ఆనాడు అన్ని సమయంగానే సాగేవి. పెద్దాళ్ళు మాట మాట అనుకుంటే అది మా పూచి కాదు. అమ్మాయి, మా మీద దయించు, నువ్వు ఇంటికెళ్ళు. ఇదేం ఆసామాస సంగతి కాదు. నీ బాబు మళ్ళీ మా మీద రాళ్ళేస్తాడు. మేమే ఎత్తుకొచ్చామని మా మీదకి దండెత్తుకొస్తాడు. వస్తే రానియండి, నాకేం భయం. నా మొగుడున్నాడు, అత్తమావులున్నారు, వాళ్ళు చూసుకుంటారు వాళ్ళ ఇంటి కోడల సంగతి. నేను మొంటిని, జగమొంటిని. మా నాన్నకన్నా మీకన్నా అందరికన్నా మొంటిని. ఈ కటకటాల్లోంచి నా మొగుడు తాళి కట్టేదాకా తలుపు తీయను. మీరు తలుపు బద్దలు కొట్టారో, ఇదిగో ఈ కొడవలితో పీక నరుక్కొని చచ్చిపోతాను. ఖబర్దార్. నువ్వు అర్జెంట్ గా సుబ్బులుగాడి ఇంటికి వెళ్ళి జరిగిందంతా చెప్పు. ఇలా నీ కూతురు గడేసుకుంది, తలుపు కొట్టే సస్తానంటుంది, మాదేం పూసి లేదు, మాకు పిల్లక్కర్లేదు, మాకు సిరాకు అని చేత నువ్వు వెంటనే వచ్చి బిడ్డను తీసుకెళ్ళని చెప్పు. ఎల్లు. అలాగా అల్లుడు, బాలే అల్లుడు. అల్లుడు నువ్వేంటి, మీ నాన్న కూడా భలే ఇయ్యకుడే. ఎలాగెలాగా ఏది మళ్ళీ చెప్పు. మా అమ్మాయి మీ ఇంట దూరి తలుపు గడేసుకుందా? నేను వచ్చి సైన్గా ఇడిపించగలని నీ బాబు ఆర్డర్ వేసాడా? భలే గొందల్లుడు. మరి ఇడిపించగలడానికి కట్టం ఎంత కట్టాలి? 1,00,000, 10 లక్షలా? దీనికి స్వయాన నా అల్లుడే నాకు రాయబారం తేవాలా? అలాగే నా కూతురు నడిపించుకోవాలంటే నా చేతిలో పని, కానీ ఆడు కొడుకుని అంటే నిన్ను ఇడిపించుకోవాలంటే నీ బాబు గారి బాబు దిగి రావాలి. నా కూతుర్ని కట్టేసి నన్ను బెదిరిస్తారే? ఈ సుబ్బారాయుడు గారి డబ్బు అంటే ఇటుకో. ఏది ఇదేనా? సుబ్బారాయుడు గారి దెబ్బ అంటే ఇదేనా? అబ్బో, మంచికి రోజులు కావు మా అంగారు. ఇదిగో అబ్బే ఇదిగో పోరే అల్లుడు. ఏమిటి? ఆ పూరక అంత అందించు, నీకు పుణ్యం ఉంటుంది. ఏ పోలీసులు పిలుస్తావా? కాదు బాబు, ఫ్రెండ్స్ పిలుచుకుంటాను. మా అంగారు, ఫోన్ అందివ్వమని అడిగే బదులు సంఖ్యల తాళమే అడుగుండొచ్చుగా. ఇదిగో బాబు. అమ్మా, హలో, కప్పలప్పారావు గారా? బావగారు, కొంప మునిగింది.
జగత్పాటి అన్నపూర్ణమ్మ మా అమ్మాయిని తీసుకెళ్లి ఆ లంకలో కట్టేసుకుని డబ్బు కోసం గౌరవింది. ఏంటో రావు రావణాసుడు లేగా అవతల పిల్లల్ని కట్టి కొట్టి చంపేస్తున్నారంటేను. కొత్తగా ఏం చేస్తారు బాబు గారు? ఎలక్షన్ లో వాళ్ళ ఆట కట్టింది. ఆ? అలాగా? గెలుస్తామనే ధీమాతో పొగరుతో ముందు వెనక తెలియకుండా అప్పులు చేసి డబ్బు తగలేశారు. ఇప్పుడు ఓడిపోతామని తెలిసింది. ఆ డబ్బంతా మీరుగాక ఎవడిస్తాడు? అది మీ ముక్కు మీద గుద్ది వసూలు చేస్తారు. అందుకే మీ అమ్మాయిని ఎత్తుపోయి కట్టేశారు. అయ్యో బాబోయ్, ఏంటి నాకు దారి? నేనున్నానుగా. అవును నానొచ్చేస్తాడే, తలుపు తీసి నన్ను కూడా దాచే. ఛీ, మగాడివి సిగ్గులేదు. లేదని చెప్పానుగా. రాయుడు గారు అమ్మాయిని కట్టేస్తావా? నేను కట్టాడు ఏంటండి? ఆ పిల్ల లోన్ గడేసుకుంది. అవును మా ప్రభా, పలుపు తోస్తే పొడుసు చేస్తానంటుంది. ఒంటి పిల్ల ఎలా తీసుకెళ్తారో మీరే తీసుకెళ్ళండి. అలాగా? అమ్మా తలుపు తీయండమ్మా. నేను రాను, పొండి. మీ నాన్నగారే పంపించారమ్మా, మిమ్మల్ని ఏం అనరంట. అయినా సరే పొండి. అలాంటి వాళ్ళతో ఎలక్షన్ పోటీలా? ఇంకో గంటలో నీ పని పోయిందా? మీ ఆవిడికి నా సానుభూతి చెప్పు. అప్పారావు! 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 అన్నపూర్ణమ్మ గారికి! అన్నపూర్ణమ్మ గారికి! అన్నపూర్ణమ్మ గారికి! అన్నపూర్ణమ్మ గారికి! అన్నపూర్ణమ్మ గారికి! అయ్యగారు అయ్యగారు, కొంప మురిగిందయ్యా, మీరు ఓడిపోయారు. అన్నపూర్ణమ్మ గెలిచింది. కథటం తిరిగింది. ఖర్చులు ఇప్పుడు రాబట్టుకోకపోతే తర్వాత చచ్చినారు. నువ్వు సుబ్బయ్య ఇంటికి వెళ్ళి 10 లక్షలు తీసుకుని వెంటనే మన గెస్ట్ హౌస్ రామని చెప్పు. లేదా నీ కూతురు చావు ఖాయమని చెప్పు. వెళ్ళు. అలాగేనయ్యా. అయ్యయ్యో నా తల్లి, నా మాలచ్యమే గొప్ప మునిగిపోయింది. రూపాయిని మనం కాపాడితే రూపాయి మనల్ని కాపాడతారు నమ్ముకున్నాను. కంచే చేరు వేసింది. రూపాయి గొప్ప ముంచేసింది రోయ్, గొప్ప ముంచింది రోయ్. అయ్యయ్యో 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 అయ్యో అయ్యయ్యో అయ్యయ్యో. లాభం లాభం 2. లాభం ఎక్కడిది? అంతా నష్టమే. 8 కోట్ల కొబ్బరికాయలు అమ్మితే ఎంత డబ్బు వస్తుంది? అయ్యయ్యో. 5 5 6 6 7. నాకు 7 పేరు మిగిలింది. నా కన్న బిడ్డలారా, సర్కిల్ నన్ను కన్న తల్లులారా, ఇందులోనే మన రుణం తీరిపోయిందా? అయ్యయ్యో. ఇల్లే ఈ డబ్బు నేను అడిగిన నా బలగం నాకుంది. సర్కిల్ కనకం, అబ్బాయి శివ, అమ్మలో అనురాధ, లాయరు ఎక్కడున్నారయ్యా? అక్క చెల్లెలు లాంటి దాన్ని అవమానం చేశావు. ఇంటికి పిలిపించి కంటతడి పెట్టించావు. అంతకంతా అనుభవిస్తావు. రూపాయి కోసమే గోయిందా, సకల పాపాలు చేశావు గోయిందా. అయినాళ్ళనందరికి గోయిందా, నువ్వు లాకౌట్ చెప్పావు గోయిందా. రామ అల్లుడు కూతురు గోయిందా, రామ వాకౌట్ చేసిరి గోయిందా. రామ ఉన్న కొడుకొక్కడు గోయిందా, రామ ఉసురు పడిపోయాడు గోయిందా. రామ కన్న కూతురు కూడా గోయిందా, రామ నిన్నొదిలిపోయింది గోయిందా. రామ కానాడు ఈనాడు గోయిందా, ప్రాణాలు పంచ ప్రాణాలు కోరాడు గోయిందా. నువ్వు నమ్మిన డబ్బు, హే నువ్వు నమ్మిన డబ్బు, నువ్వు నమ్మిన డబ్బు గోయిందా, నిన్ను ముంచేసి పోయింది గోయిందా. నిన్ను ముంచేసి పోయింది గోయిందా. గోయిందా 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 గోయిందా. నాన్నా నాన్నా నాన్నా
అమ్మా అమ్మా తల్లి. ఆగక్కడ ముందా డబ్బిలా పడాయి. బాబు బాబు థ్యాంక్స్ తెప్పించుకోవడమే తప్ప ఎప్పుడు నేను చెప్పాను సత్యన నీ రుణం తీర్చుకోలేను. రుణమా? నువ్వా? రైటే. ఓనాడు మా అమ్మ చేతి గంజినీళ్ళు తాగి బతికావు, గుర్తుందా? మా అయ్య దగ్గర చుట్టపీ కోసం చేయి జాపావు, జ్ఞాపకం ఉందా? మా ఉప్పు తిన్న విశ్వాసానికి మొన్న మా అమ్మని నాన్నని మీ ఇంటికి పిలిపించి బాగానే రుణం తీర్చుకున్నావు. ఇక నాదే తరువాయి. వద్దులే, అందుకు నీ బతుకు చాలదు. ఆ మూటలో ఉన్న డబ్బులు ఎక్కెట్టుకోండి, నువ్వు నీ కూతురును. నువ్వా? లేలే, ఇదేమిటి బాబు, నిజానికి నీకు మేమే దండయ్యాలి. అంతే కదా, ఆఖరి రోజున నువ్వు నీ చెల్లెలు మా స్టేజ్ ఎక్కి మా నాన్న కాదు మా అత్తకే ఓట్లు అయింది అనగానే ఒక్కసారి చక్రం తిరిగిపోయింది. మీ కుర్రాళ్ళు ఓట్లన్నీ ఇటు పడ్డాయి. అంచేత మీ విద్యార్థులందరికీ నీ ద్వారా నా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. విద్యార్థి సోదరులకు అన్నపూర్ణమ్మ గారికి, అన్నపూర్ణమ్మ గారికి, అన్నపూర్ణమ్మ గారికి. ఆటకొస్తే నిజానికి దండ పడవలసింది సుశీలకి. అదేమిటి? ఈ పిల్ల గురించే కదా మీరు మా ఇంటికి వచ్చారు. మాట పడ్డారు, పడి లేచారు, లేచి గెలిచారు. అంచేత మీరు సరే అంటే నేను దండేస్తాను సుశీలకి. అలాగే ఆ? ఏమన్నా అమ్మ గడుపే. శుభం, తొందరగా వేసేయి. ఈలోగా మీ నాన్నకు పడ తిరిగిపోద్ది. వేసేయి వేసేయి.
అను అను ఆలస్యం ఎందుకు మీరు కూడా కానీ చేయండి దీవించేస్తాం నేను కాదు, ఇక్కడ మీ జాతి వాళ్ళు చాలా మంది కుర్రోళ్ళు ఉన్నారు. ఎన్నుకో, కట్టుకో. అదేంటి బాబు నువ్వే కావాలని అన్ని వదులుకుని ఇది వచ్చాను ఆస్తి కూడానా? అంతేకందా ఆహా, ఆస్తి కాదని వచ్చింది నాకెందుకు? భలేవాడు భయ్యా నువ్వేమనుకుంటావు వస్తుంది నువ్వు కావాలనుకుంటే సగం ఆస్తి మీదే కదా ఇదిగో కట్మ అడ్వాన్స్ 10 లక్షలు క్యాష్ కొంపు డబ్బు అయినా ముష్టి 10 లక్షల సాధారణ ఖర్చు కూడా సరిపోదు. ఛీ! 10 లక్షలు అడ్వాన్స్ అల్లుడు మీరు కోటీశ్వరుడు కదా ఆస్తిలో సగం నీదే సగం కాదు, పూర్తిగా ఇచ్చినా నీ పిల్ల నాకొద్దు. అయినా నేనెప్పుడు ఇష్టపడలేదే. అంటే నన్ను కాపాడటం కోసం ఇంతసేపు వాళ్ళతో యుద్ధం చేసి ఆపదలో ఉన్న ఆడపిల్లని ఎవడైనా కాపాడతాడు. ఇందాక నీ స్థితిలో మీ కుక్క పిల్లున్నా ఆవు తోడున్నా కాపాడేవాడిని. అమ్మా అన్నపూర్ణమ్మ ఇది అన్యాయం నా బిడ్డని నీ కోడలుగా చేసుకుంటానని ఆ రోజున మీరిద్దరూ మాట ఇవ్వలేదు ఏమ్మా ఇచ్చారా? ఈ మడిసిగా అబ్బే ఈ మడిసిని నేను ఎప్పుడు చూసిన జ్ఞాపకమే లేదురా. లోగడ సుబ్బయ్య అని ఒక ఆయన తోటలో మీ నాన్నతో పనిచేసేవాడు. తల్లి లేని పిల్లలతో మన ఇంట్లోనే ఉండేవాడు. ఆ సుబ్బయ్య ఆనాడు అడిగితే మాట అనుకున్నాం. ఆయన ఆసూకి మళ్ళా మనకు తెలియదు. ఒకవేళ దరిమిలా బాగా డబ్బు చేసి పైకి వెళ్ళిపోయాడేమో. అమ్మా అమ్మా చెల్లమ్మా అబ్బాయి చెప్పిన అన్ని అక్షరాలా రైతే నా డబ్బు నా పగరు వీటి మూలంగా నా బిడ్డలకు శిక్షపడకూడదు ఇవన్నీ వదిలేసి తాత సుబ్బయ్యగా మీ కాడుకొస్తున్నాను అమ్మా నా బిడ్డలకి తల్లైనా అత్తైనా నువ్వే కడుపులో పెట్టుకుని కాపాడాలి నేను ఊరు వదిలిపోతాను కాశీకో వల్ల కట్టు అంత మాట అనకన్నయ్య అను దామ్మ. శుభులు తిరగబడ్డాను, కోపం చేసుకోకండి మాంగారు. భలేవాడు అయ్యా మా చిన్నారుడు అన్నట్టు నాకు డబ్బు చేసింది డబ్బు చేసినోడికి మీరంతా మందేసి వైద్యం చేశారు ఎయ్యమ్మా అమ్మా శుభవార్త! శుభవార్త! మన జిల్లాలో నెగ్గిన తొలి మహిళగా మిమ్మల్ని మంత్రి చేసి గౌరవించాలని పార్టీ వారు తీర్మానించారు. రావులపాలెం అన్నపూర్ణమ్మ గారు! రావులపాలెం అన్నపూర్ణమ్మ గారు!